ప్రార్థన చేసుకుందామండి. కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ నాదికాల సంకల్పం ప్రకారము మీ పిల్లలైనటువంటి మేము ఈ సమయంలో మిమ్మల్ని గణపరుస్తుండగా మీ సహాయము సహకారం గ్రహించండి, కృప చూపించండి. ఆరాధనలో 3వ భాగం ద్వారా మిమ్మల్ని మయంపరుస్తున్నాం. మీ సహాయము సహకారం అనుగ్రహించండి. మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ బ్లెస్సింగ్స్ కురిపించమని యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము. కృపగలిగిన మా తండ్రి, ఆమేన్. క్రీస్తు నామంలో మీ అందరికీ ముందుగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మనము ఆరాధనలో 2 భాగాలు జరిగించి తనైన దేవుణ్ణి గణపరుచుకున్నాం. ఈ సమయంలో 3వ భాగం ద్వారా మహోన్నతుడైన తండ్రిని మహిమపరుచుకున్నాం. మంచిది. ఈ సమయంలో గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా మనము తెలుసుకుందాం. మనము తెలుసుకునేటువంటి అంశము ఏమనగా అని మనం ఆలోచిస్తే, మన అంశం అండి బైబిల్ అనగా ఏమిటి, బైబిల్ని ఎలా చదవాలి, మన అంశం అండి. బైబిల్ అనగా ఏంటి, బైబిల్ని ఎలా చదవాలి. ఓకే, జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఆ పై అంశంలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ అనగా ఏంటి. నెంబర్ 2, బైబిల్ని ఎలా చదవాలి. బహు జాగ్రత్తగా మీరు విషయాన్ని విని గ్రహిస్తేనే కాన్సెప్ట్ అర్థమైంది. ఈ సబ్జెక్టు మీతో నేను ఎందుకు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవం ఇది బేసిక్ టాపిక్, బేసికల్ థింగ్స్. మీకంటే ముందు తరాల వారికి ఈ సబ్జెక్ట్ నేను అందించాను. మీకంటే ముందున్నటువంటి తరాల వారికి ఈ సబ్జెక్ట్ నేను అందించాను. మళ్ళీ ఎందుకు అందించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంటే తప్పేం లేదు. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, తిరిగి మళ్ళీ మీకు మూలోపదేశాలు బోధించవలసిన పరిస్థితి ఏర్పడ్డది అని అంటాడు హెబ్రీ పత్రికలో. మళ్ళీ అంటే బేసికల్ థింగ్స్ మళ్ళీ మళ్ళీ బోధించడం తప్పు లేదు. ఇంకా మనం ఆలోచిస్తే ఈ సబ్జెక్టు బైబిల్ అనగా ఏమిటి, దాన్ని ఎలా చదవాలి అనే సబ్జెక్టు మీకు ఎందుకు నేను అందిస్తున్నానంటే జాగ్రత్తగా మీరు వినండి. ప్రియులారా, బైబిల్ క్రీస్తుకు పూర్వము వింటున్నారా, 1500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకము 100 సంవత్సరాల లోపు రాయబడ్డది. ఈ బైబిల్ మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరముల నుండి క్రీస్తు శకము 100 సంవత్సరాల లోపు ఇది రాయబడ్డది. రాయబడి గ్రంథస్థం చేయబడి తండ్రి దేవుడు మన చేతిలో ఈ బైబిల్ని పెట్టినప్పటికీ, బైబిల్ని చదువుతున్నప్పటికీ బైబిల్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. దాన్ని ఎలాగ చదవాలో ఎవరికీ తెలియదండి.
బాప్తిజం తీసుకున్నటువంటి వారికి కూడా అడగండి. మీరు ఆరాధనకు వచ్చేవారు కూడా అడగండి. బైబిల్ చేత పట్టుకున్నాం కదా, అసలు బైబిల్ అంటే ఏంటి, దీన్ని ఎలా చదవాలని చెప్పేసి అడిగారు అనుకోండి, ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. 100కి 98% క్రైస్తవులకి కాన్సెప్ట్ తెలియదండి. బైబిల్ అంటే ఏందో అని అడిగి చెప్పరు. దాన్ని ఎలాగే చదవాలో పిల్లరా చెప్పండి అంటే చెప్పరు. ఆ దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదన్న ఉద్దేశంతో తిరిగి మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీతో పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా ఈ 2 ప్రశ్నలకి ఆన్సరు ఒక రోజంతా చెప్పాలి, అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న సమయం 45 minutes. చాలా ఫిల్టర్ చేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందండి. ఏది అవసరమో దాన్ని మాత్రమే నేను అందిస్తాను, కన్ఫ్యూజ్ కాకుండా సహకరించాలని కోరుతూ ఉంటున్నాను. ఒక రోజంతా చెప్పాల్సిన సబ్జెక్ట్ని 45 minutes నేను క్లోజ్ చేస్తాను. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను, సహకరించాలి. ఓకే, ముందుగా మనము పై అంశంలో ఉన్నటువంటి మొదటి ప్రశ్నకి సమాధానాన్ని పొందుదాం. ఏంటండి? బైబిల్ అనగా ఏమిటి? బైబిల్ అనగా ఏంటి? ఎందుని గురించి లేఖనం ఏమంటుంది అనేది మనం ఆలోచించాలి. ఈ బైబిల్ అనగా ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైబిల్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది బైబిల్? పిల్లగా బైబిల్ అనేటువంటి ఈ వర్డ్ లేక ఈ పదం తెలుగు కాదు. ఏంటి మరి? ఇంగ్లీష్. ఇది BIBLE బైబిల్. ఇది ఇంగ్లీష్ వర్డ్ తప్ప తెలుగు పదం కాదు, తెలుగు వర్డ్ కాదు. రైట్. ఈ బైబిల్ అనేటువంటి ఈ వర్డ్ గ్రీకులో ఏమంటారు అనే విషయం మనం ఆలోచిద్దాం. గ్రీక్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారంటే బిబ్లాస్ అని అంటారు. ఏమంటారండి? బిబ్లాస్ బిబిలియా. గ్రీక్లో బైబిల్ని బిబ్లాస్ ఆర్ బిబిలియా యా. బిబ్లాస్ అంటే అర్థం ఏంటంటే పుస్తకము. బిబ్లాస్ అంటే పుస్తకము. ఆర్ బిబిలియా. బిబిలియా అంటే పుస్తకముల సముదాయము. బిబ్లాస్ అంటే పుస్తకము ఆర్ బిబిలియా అనుకున్నాను. బిబిలియా అంటే పుస్తకముల సముదాయము. ఇంగ్లీష్లో కలెక్టింగ్ ఆఫ్ బుక్స్. పుస్తకముల సముదాయము, ఇంగ్లీష్లో కలెక్టింగ్ ఆఫ్ బుక్స్. బైబిల్ అంటే అర్థం ఏంటండి? గ్రీక్లో బిబ్లాస్ ఆర్ బిబిలియా పుస్తకముల సముదాయము ఆర్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. దీని ఇంగ్లీష్లో బైబిల్ అని అంటారు. గ్రీకులో అర్థం ఇది, ఇంగ్లీష్లో బైబిల్ అంటారు.
మరి తెలుగులో ఏమంటారండి? గ్రంథము లేక పరిశుద్ధ గ్రంథము. టోటల్గా గ్రంథము అంటారు, లేక పుస్తకము అని అంటారు. తెలుగులో పరిశుద్ధ గ్రంథము ఆర్ పుస్తకము అంటే గ్రంథమన్నా పుస్తకమన్నా బోత్ ఆర్ ఈక్వల్, సమానమే. మనము దీన్ని పుస్తకం అనము, దీన్ని గ్రంథం అనం, కానీ బైబిల్ అంటాం. అంటే ఇంగ్లీష్ వర్డ్ని యూజ్ చేస్తాం మనం, అంటే కాన్సెప్ట్ తెలియక. మీకు అర్థమైన పాయింట్. బైబిల్ అనగా ఏమిటి? క్వశ్చన్ ఆన్సర్. బైబిల్ అనగా గ్రంథము లేక పుస్తకము. తెలుగులో, గ్రీక్లో బిబ్లాస్ ఆర్ బిబిలియా. పుస్తకము, పుస్తకముల సముదాయము, కలెక్టింగ్ ఆఫ్ బుక్స్. ఎనీ కన్ఫ్యూజన్? రైట్. బైబిల్ అంటే గ్రంథము ఆర్ పుస్తకము. దీనికి సంబంధించిన కొన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ అధ్యాయము 7వ వచనము. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండుమన్నది. ఇక్కడ నిబంధన గ్రంథము, నిబంధన గ్రంథం, దేవుని యొక్క మాటలు నిబంధనతో కూడుకున్న గ్రంథము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ అంటే ప్రియులారా గ్రంథం అని స్పష్టంగా కృపగల తండ్రి ఆయా సందర్భాలలో తెలియజేశాడు. నిర్గమకాండము 17వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్దాం. అప్పుడు మోషే 14వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించును. గ్రంథములో దీన్ని రాసి అంటే గ్రంథం అన్నా పుస్తకం అన్నా ఒక్కటే. అనక కొరకు లేఖనాల వెలుగులో పరిశీలన చేస్తూ ఉంటున్నాము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 9. నేను యోహాను అంటున్నాడు, ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము పరిశుద్ధ గ్రంథమును పుస్తకం అని అంటున్నాడు. అంటే పుస్తకం అన్నా గ్రంథం అన్నా ఒకటే. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇవ్వమని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదకును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉన్నదని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకి. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క గ్రంథము పుస్తకంతో పిలువబడుతుంది. పుస్తకం అన్నా గ్రంథం అన్నా ఒక్కటే. గ్రీకులో బిబ్లాస్
అని అన్నాడు. అందుకొరికి అంటే పుస్తకము, తెలుగులో దీన్ని గ్రంథము అని అన్నారు. గ్రంథం అన్నా పుస్తకం అన్నా ఒకటే. ఎహెస్కేల్ గ్రంథంలో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఎహెస్కేల్ గ్రంథంలో చెప్పబడదాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను గారు కోట్ చేశాడు. అంతే, ఏం లేదు ఇక్కడ. కాబట్టి పరిశీలించినటువంటి లేఖనములను బట్టి మనకి ఏమర్థమైందంటే బైబిల్ అనగా ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథము లేక పరిశుద్ధ పుస్తకము లేక ఓన్లీ సింగిల్ పుస్తకం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. గ్రంథం అని అనాలి, లేకపోతే పుస్తకం అనైనా అనాలి. పుస్తకం ఒకటి కాదు కానీ 66 పుస్తకాల కలయిక, కలెక్టింగ్ ఆఫ్ బుక్స్. ఓకే, అర్థమైందిగా? రైట్. ఈ బైబిల్ క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరముల నుండి క్రీస్తు శకము 100 సంవత్సరముల లోపు రాయబడెను. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరం నుండి క్రీస్తు శకము 100 సంవత్సరం వరకు రాయబడింది. ఎంతమంది రాశారు దీన్ని? ఈ 60 పుస్తకాల కలయికని. ఈ బైబిల్ 66 గ్రంథాల 66 పుస్తకాల కలయిక. ఈ బైబిల్ 66 గ్రంథాల లేక 66 పుస్తకాల కలయిక. దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 100 సంవత్సరాల లోపు రాయబడ్డది. ప్రకటన, ఇంక్లూడింగ్ ప్రకటన గ్రంథం, రెవల్యూషన్. దీన్ని ఎంతమంది రాశారు? ఈ 66 పుస్తకాలని ఎంతమంది రాశారు అంటే మోస్ట్లీ 40 మెంబర్స్ అంటున్నారు, కానీ చాలా మంది ఏమంటారంటే 40 నుండి 45 మంది రాశారు. నలభై నుండి 45 మంది రాశారు. నలభై నుంచి 45 మంది ఈ 66 పుస్తకాలని రాశారు. ఈ 66 పుస్తకాలు 40 నుంచి 40 మంది రాయడానికి వీరికి పట్టిన టైం ఎంత? 66 పుస్తకాలని వీళ్ళు 40 నుంచి 45 మంది రాయడానికి వీరికి పట్టిన డ్యూరేషన్, కాలం ఎంత? 1600 సంవత్సరాలు. అప్రాక్సిమేట్లీ, కొంచెం ఎక్కువే ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 98% కరెక్ట్. ఎవరు చెప్పినా కూడా అలాగే చెప్తారు, అక్యురేట్లీ ఎవరు చెప్పరు. 1600 సంవత్సరాలు ప్రియులారా, ఈ 40 నుంచి 45 మంది దేవుని యొక్క భక్తులు 66 పుస్తకాలని రాశారు. పాత నిబంధనలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని బుక్స్? 39. న్యూ టెస్టిమెంట్లో ఎన్ని బుక్స్? టోటల్ ఎంత? 7కి 7 కలపండి, 14. ఒక 2 ఉన్నాయిగా, 16. 3, 4, 5, 6. 66 పుస్తకాల కలయికే పరిశుద్ధ గ్రంథము. మరి ఈ 40 నుంచి 45 మంది ఈ 66 పుస్తకాలు ఎలా రాసి ఉండొచ్చు? వాళ్ళ ఓన్ టెక్నాలజీతో రాశారా? ఎలా రాసి ఉండొచ్చు?
ఒక గణితమే కానీ, రసాయన శాస్త్రమే కానీ, ఇంకా ఏదైనా సైన్సే కానీ, ఏదైనా సరే ఒక వ్యక్తి రాసాడంటే వారి ఓన్ టెక్నాలజీ ఉపయోగించి రాస్తారు. వీరు ఎలాగ రాసి ఉండొచ్చు? పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21. ఒకడు, మీరు ఎప్పుడైనా సరే కొంచెం నాకు ముందు ఉంటే నాకు హుషారు ఉంటుంది, అందుకని నాకు బాధ. ఓకే, పర్లేదు. ఒకడు, వాడెవడైనా సరే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, ఈ 40 నుంచి 45 మంది వరకు, ఈ 45 మందిలో ఎవడైనా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట వాడు గ్రహించాలి. ఏదైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు, ఈ 40 నుంచి 45 మంది వరకు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు, పలకబడిన రాశారు. అర్థమైందండి? ఈ 40 నుంచి 45 మంది వ్యక్తులు 66 పుస్తకాలని ఎలాగ రాశారనంటే, ఇది సొంత జ్ఞానం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు వీళ్ళని ప్రేరేపిస్తే వీరు ప్రేరణ చెంది ఈ 66 పుస్తకాలు రాశారు. దేవుని మూలంగా పలికారు, పలకబడ్డది రాశారు. ఇది కాన్సెప్ట్, సొంతంగా రాయలే. ఓకే, పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడో మనం చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని యొక్క జనుడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. సొంతం కాదు, సొంతంగా ఎరగలే వాళ్ళకి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంతే తప్ప, దేవుని కృపను బట్టి కలిగిందే తప్ప సొంతంగా వాళ్ళు రాయలేదు. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ఈ పేతురు పత్రికలు అయితేంది, తిమోతికి రాసిన ఈ పత్రికలు అయితేంది, మనం పరిశీలిస్తే ఏమర్థమైపోయింది? లేఖనాలు ఎలాగా కలిగాయి? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే వాళ్ళు ప్రేరణ చెంది ఈ 66 పుస్తకాలు రాశారు తప్ప వారు సొంతంగా రాయలేదని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సొంతంగా రాసిన పుస్తకాలే కానీ ఏదైనా సరే ఈరోజు మార్కెట్లో నిలబడలేదు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈరోజు బైబిల్ క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉంటుంది అనడం దాని అర్థం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు రాయించాడు కనుక, పరిశుద్ధాత్ముడు ప్రేరణ చేస్తే ప్రేరేపింపుడు రాశాడు కనుక ఈరోజు లైఫ్ ఉండగలిగింది బైబిల్కి. ఇది విషయం. ఓకే, ఇంకా నేను ప్రొలాంగ్ చేయాలంటే చాలా ఉంది కాన్సెప్ట్, కానీ సెకండ్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి. రైట్, ఇప్పటివరకు మనం పరిశీలించిన దాన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఏం తేడాతలమైంది? బైబిల్ అనగా ఏమిటి? ఆన్సర్ ఏం పొందా? గ్రంథము లేక పుస్తకం అని దేనిని బట్టి తెలుసుకున్నాము? గ్రంథాన్ని బట్టి తెలుసుకున్నాము. ఊహలు లేకుండా వాక్యాన్ని బేస్ చేసుకుని మనము తెలుసుకోగలిగాం. ఈ బైబిల్ ఎవరు ఏ టైంలో ఎలాగ రాశారో ఉన్న విషయాలు కూడా మనము గ్రహించగలిగాం. ఓకే, ఫినిష్. ఎక్కువ చెప్పిన కూడా సికాక్ అయింది, దాన్ని క్లోజ్ చేస్తాం. రైట్, రెండవ ప్రశ్నలోకి మనం వెళ్దాం. బైబిల్ ఎలా చదవాలి?
బైబిల్ ఎలా చదవాలి? మన అంశంలో రెండవ పార్ట్ లేదు, రెండవ ప్రశ్నకి సమాధానాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఎలా చదవాలి? ఎలా చదివితే మనకు అర్థమైంది, ఎలా చదివితే మనం గ్రహిస్తాము? కృష్ణ సమాధానంగా అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందిగా? జాగ్రత్త కొంచెం అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. నేను ఒక సహోదరుని అడిగా, వాడు బెంగళూరు బైబిల్ కాలేజీలో ఎంటెక్ చేసి వచ్చాడు 95లో. నేను అప్పుడు 92లో చెన్నై నేషనల్ బైబిల్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసుకున్నాను నేను. వాడు ఏమన్నాడంటే, ఆమె ఏం లేదు, ఆదికాండం కానించి ప్రకటన గ్రంథం వరకు చాలాసార్లు చదవాలన్నా, ఇట్టించాడు చదవాలంట, అట్టించాడు చదవాలంట, బయాడ్ చేసినట్టుకి చదవాలన్నా ప్రతి పుస్తకము బ్రెయిన్లో ఉండాలి, అలా మనం చదివితే అర్థమైందని అన్నాడు. కావచ్చు అనుకున్నప్పుడు ఇంకొకరు ఇంకొక రకంగా, ఇంకా అలా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కొంతమంది ఏమంటారంటే కింద నుంచి పైకి చదవాలి, పైనుంచి కింద చదవాలి అని అంటారు. మరి కొద్దిమంది ఏమో సత్యవాక్యాన్ని సక్రమంగా విడగొట్టుకుంటూ చదవాలన్నా అప్పుడు బైబిల్ అర్థమైంది అని. సో ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు ప్రీచర్స్ ఆర్ ఈవెంజలిస్ట్, డీకన్స్, ఎల్డర్స్ ఎవరైనా సరే అడిగినా కూడా అందరూ ఒకే రకమైన ఆన్సర్ చెప్పరు. బైబిల్ని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమైందని అడిగితే కరెక్ట్ ఆన్సర్ అందరూ ఒకే ఆన్సర్ చెప్పరు, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మరి బైబిల్ ఎలా చదవాలి? ఎలా చదివితే ఇది అర్థమైంది? బైబిల్ ఓపెన్ చేసి చదవగానే బైబిల్ అర్థమైందా అతను చెప్పినట్టుగా? ఎందుకు? యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. స్పీడ్గా ఉండాలి, టైం నాకు సరిపోదు, నేను స్పీడ్కి వెళ్తున్నాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కానీ చదువుతున్న చూడండి. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననులైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చెక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబటి సూత్రము, సూత్రం వెంబటి సూత్రము, కొంత ఇచ్చట ఆదికాండములో, కొంత అచ్చట మలాకి గ్రంథంలో, మరి కొంత ప్రకటన గ్రంథంలో యెహోవా వాక్యం మీకు వస్తుంది, డైరెక్ట్గా రాదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వస్తుంది. అంటే 66 పుస్తకాలలో ఒక అంశానికి సంబంధించిన జ్ఞానము ఎలా ఉందంటే, కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది, మరి కొంత అచ్చట ఉంది. మనం ఏం చేయాలంటే అచ్చట ఉన్న ప్రతిదాన్ని సేకరించి ఒక దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు చదవాలి. అంటే దేవుని యొక్క జ్ఞానం 66 పుస్తకాలలో రా మెటీరియల్గా ఉంది, ముడి పదార్థంగా. ముడి పదార్థం కూడా తెలుసుగా, దాన్ని సపరేట్ చేయాలి. దేవుని జ్ఞానం కూడా ప్రియులారా అంతా దేవుడు ఒకే దగ్గర పెట్టలేదు, కొంత ఇచ్చట పెట్టాడు, కొంత అచ్చట పెట్టాడు. మనం ఏం చేయాలంటే కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్నప్పుడు పిల్లరా మనకు అర్థమవుతుంది. అయితే రా మెటీరియల్గా అక్కడక్కడ ఉన్నటువంటి జ్ఞానం మనకు అర్థం కావాలంటే బైబిల్ ఎలా చదవాలి? ఎలా చదవాలి తల్లి? కింది నుంచి పై వరక, పై నుంచి కింది వరక, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథమా, ప్రకటన నుంచి ఎలా చదవాలి దీన్ని? లేకపోతే సంవత్సరానికి ఇన్ని అధ్యాయాలన్నా, నెలకి ఇన్ని అధ్యాయాలన్నా ఎలా చదవాలి? ఇందులోకి వచ్చి
లేఖనము ఏమంటుంది? యెషయా గ్రంథము 34వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో తండ్రి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇలాగంటున్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. సీరకు పాల్గొనాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? సీరలకి పాల్గొనాలనుకున్నప్పుడు ఏం చేస్తాము? షాప్కి వెళ్ళి పరిశీలిస్తాం. ఒక బ్లౌజ్ కొనాలనుకున్నప్పుడు, ఒక పౌడర్ కొనాలనుకున్నప్పుడు, సోప్ కొనాలనుకున్నప్పుడు, ఇంకేదో కొనాలనుకుంటాంగా పరిశీలన లేకుండానే కొంటామా? 66 గ్రంథాలలో ఉన్నటువంటి సారం నీకు అర్థం కావాలంటే మనం నువ్వేం చేయాలి? పరిశీలనతో చదువుకోవాలి. పరిశీలనతో చదువుకోవాలని ఉందా? ఆదికాండం గ్రంథ ప్రకటన గ్రంథం చదవాలని ఉందా? మరి మనం పరిశీలనతో చదువుతున్నామా? పైన చదువుతున్నామా? స్వాతి, ఎలా చదువుతున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. రెండవ కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనం. సంగతులను పైపైనే మీరు చూస్తున్నారు. చాలండి. సంగతులని 66 పుస్తకాలలో ఉన్న దేవుని జ్ఞానమును, దేవుని సంగతులను పైపైనే మనం చూస్తున్నాము. పైపైన చూస్తే లోపల సంగతి ఏం జరుగుతుందండి? మీకు అర్థమైందా? పైపైన చూస్తే ఏం జరుగుతుంది? లోపల సంగతులు ఎలాగ జరుగుతాయి? యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకునుడి. పరిశీలనతో చదువుకోవాలి తప్ప పైపైన చదివితే అర్థం కాదు కాన్సెప్ట్. ఆ టేస్ట్ ఏంటో తెలియదు. తేనె రుచిగా ఉంటుంది అని అంటాం. ఎలా తెలుస్తుంది అది? దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏందనేది. ఆ టేస్ట్ తెలనటువంటి వాడికి ఏం చెప్తే ఏం అర్థమైందండి? ప్రేమన దేవుని పిల్లలారా, 66 పుస్తకాలలో ఉన్న సారం మనం గ్రహించాలంటే సంగతులు పైపైన మనం చూడొద్దు, పరిశీలనతో మనము చూడాలి. అందుకొరకే ఇశ్రాయేలీయులని పరిపాలించిన జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఏమంటున్నాడో మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరంగాను బహు లోతుగాను. నీకుందా ఆ గట్స్ ఉన్నాయా అంటాడు. ఎవడు అంటే తల్లి నీకుందా ఆ గట్స్ అని. సత్యమైనది దూరంగాను బహు లోతుగాను ఉన్నది. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు 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 ఎవడి వల్ల అవుతుంది? నీకు ఆ జీలుంటే దేవుడిని లోతులోకి తీసుకెళ్తాడు. నీకు ఆ జీలుంటే సత్యాన్వేషణ నేను ఉండాలి అని అనుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నేను లోతుకి వెళ్ళను, పైపైన చూసుకుంటాను అంటే నువ్వు అంతేగా నీ పని అంతే. టేస్ట్ తెలవాలంటే, దాన్ని అనుభవించాలంటే, దాన్ని జుర్రుకోవాలంటే లోపలికి వెళ్ళాల్సిందే. సంగతులు పైపైన చూడొద్దు. బైబిల్ స్కాలర్స్ సత్యమైనది దూరంగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు ఎవడు? ఇదిగో నేను ఉన్నానని చెప్పేసాను.
అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ని ఎలాగ చదవాలి? ఎలా చదవాలంటే శేషం ఏమొస్తుంది మనకి? పరిశీలనతో చదువుకోవాలని శేషం వస్తుంది. అందుకొరకే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు యూదులకి, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకి ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ సీక్వెన్స్ అండి. ఈరోజు చాలామంది అటెండ్ అవుతారు అనుకున్నాం, కానీ మనలో కొద్దిమంది కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్తో బాధపడుతున్నారు. పాజిటివ్ వచ్చింది కొంతమంది, లేకపోతే ఫుల్ అయిపోయింది రోజు. ఆ న్యూస్ అందరికీ వెళ్ళిపోయి భయం అయిపోయింది రావడానికి. సబ్జెక్ట్ ఏమో సూపర్ థియరీ, రావాలనే ఆశ, పాజిటివ్ తోటి బాధపడుతున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలిగిన వారితో తృప్తి కలిగి ఉండాలి. మనం చేసేది ఏమి లేదు. లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నారు. లేఖనాలను పరిశోధించుతున్నారు. లేఖనములను పరిశీలించాలి. అందుకొరకే బెరయాలో ఉన్నటువంటి క్రైస్తవులు అపోస్తల కార్యము 17వ అధ్యాయము 10 ఏం చేశారండి? అపోస్తల కార్యము 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవని ప్రతి దినము లేఖనములను పరిశీలించుచు వచ్చారట. అందుకొరకే దేవుడు వారిని మొదటి శతాబ్దంలో బెరయాల వారిని గనులు అన్నాడు. డబ్బు బంగళాలు ఉంటాయి కాదు గనులు. సబ్జెక్టు మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాడనమాట గడ్స్ ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఎవరైనా ఎదుర్కోవచ్చు. వాడు పౌలు చెప్పిన సంగతులు, శీల చెప్పిన సంగతులు అలాగా ఉన్నవారు చెప్పేసి ప్రతిదినము లేఖనములను పరిశీలించుకుంటూ వచ్చారు. ఎందుకు లేఖనములను పరిశీలించాలి? యెషయా గ్రంథంలో తండ్రి దేవుడు చెప్పిన సంగతి తెలుసు. యెహోవా గ్రంథమును పరిశీలనతో మీరు చదువుకోండి. ఏదైనా సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే పరిశీలనతో చదువుకోవాలి అనే కాన్సెప్ట్ తెలిసింది కనుక పౌలంతటి వాడు, శీలాంతటి వాడు, పౌలకి కోవర్కర్స్గా ఉన్నవారు దేవుడి జ్ఞానం బోధిస్తుంటే కాంప్రమైజ్డ్గానే ఆయన పౌలైతే ఏంది, ఆయన శీల అయితే ఏంది, లేఖనములలో తేడా చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? వారు దేవుడు కాదుగా, మనుషులే కదా, తప్పు చెప్తారేమో చూద్దామని చెప్పింది. లేఖనాలు పరిశీలించుకుంటూ వచ్చారు. లేఖనములను పైన చూడలే, లోతుగా చూశారు. కాబట్టి ప్రేమల దేవుడి పిల్లలారా, పరిశీలించినటువంటి దాన్ని బట్టి మనకేం అర్థమైపోయింది? బైబిల్ని ఎలా చదవాలి అంటే ఒకటి ఆన్సర్ ఏమొచ్చిందండి? పరిశీలనతో చదవాలి. రెండో విషయం మనం చూద్దాం, బైబిల్ ఎలా చదవాలి. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి, ఏ దగ్గరికి? నపుంసకుడి దగ్గరికి.
ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగదు. చాలండి. ఏమంటండి ఇక్కడ ఫిలిప్పు నపుంసకుడితో? నీవు చదువుచున్నది గ్రహించుతున్నావా అనడండి. అంటే బైబిల్ మనం ఎలాగ చదవాలంటే ఈ కాంటెక్స్ట్లో గ్రహింపుతో చదవాలంటే మనకు అర్థమవుతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలంటే ఒకటి పరిశీలనతో చదవాలి, నెంబర్ 2 గ్రహింపుతో చదవాలి. అంతేనా? పరిశీలనతో చదవకపోయినా గ్రహింపుతో చదవకపోయినా మీకు బైబిల్ కాన్సెప్ట్ అర్థం కాదు, బైబిల్ థియరీ అర్థం కాదు, బైబిల్ థీమ్ అర్థం కాదు. మరి గ్రహింపుతో చదవాలంటే మనం గ్రహించుకునే విధంగా బోధించేవాడు కూడా ఉండాలిగా. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? గ్రహింపుతో చదవాలంటే మనం గ్రహించుకునే విధంగా బోధించేవాడు కూడా ఉండాలిగా. అదే అంటున్నాడు నపుంసకుడు. అదే స్క్రిప్చర్ కంటిన్యూ చేయండి. ఫిలిప్పు 31. అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలను? చాలు, అది గ్రహింపుతో చదవాలి. ఓకే, చదువుతా, కానీ నేను గ్రహించుకునే విధంగా ఎవడన్నా ఒకటి త్రోవ చూపించాలి కదా, బోధించాలి కదా అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఖమ్మం టౌన్లో చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్ అని చాలామంది అంటున్నారు, కానీ సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సీక్వెన్స్లో బోధించేటువంటి వాళ్ళు చాలా అరుదు. అసలు ఈ వే లేదు వాళ్ళ దగ్గర. ఎవడో పితరులు, ఎవడో డైరెక్టర్లు అందించినటువంటి కాన్సెప్ట్ వెళ్తున్నారు తప్ప ఈ వేలో దేవుడి జ్ఞానాన్ని పరిశీలన చేయట్లేదు, దేవుడి జ్ఞానాన్ని గ్రహించలేకపోతున్నారు. జనులు గ్రహించే విధంగా, సంఘము గ్రహించే విధంగా బోధించేటువంటి సేవకులు అరుదుగా ఉన్నారు. ఎవడైనాను నాకు త్రోవ చూపించకపోతే, త్రోవ అంటే ఏ త్రోవ గురించి అంటున్నాడు? బైబిల్లో త్రోవ. నేను ఎలాగ గ్రహించేది అంటే, గ్రహించాలంటే త్రోవ చూపించేవాడు ఉండాలి, త్రోవ చూపించేవాడికి సబ్జెక్ట్ ఉండాలి. అలాగా జనులు గ్రహించే విధంగా త్రోవ చూపించినటువంటి వారు, బోధించినటువంటి వారి గ్రంథంలో ఉన్నారా? నెహెమ్యా గ్రంథంలోకి వెళ్దాం. స్పీడ్ ఉండాలి. పేజీ నెంబరు 407. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. లేదు, 2 కాలం నుంచి చదువుతున్నా చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2 కాలం నుంచి చదువుతున్నా చూడండి. యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదవబడుదాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషుడు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి భూమమును ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుతూ వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినని. అంతటా శాస్త్రీయులు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడింది. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు 1 మత్తిత్యా, షెమయా, అనాయా, ఊరియా, ఎల్కియా, మయాకయ్య అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కాయ, ఆషాము, అశ్వదాన, జకరియా, యెషుల్లా అనువారును నిలిచి ఉండేది. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎక్కువగా నిలవబడి జనులందరూ చూస్తుండగా గ్రంథములు విప్పెను. విప్పబడగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించింది. జనులు ఇలాగూ నిలవబడుచుండగా యెషూవా, బానీ, మెరేబా, యామాను, అక్కూబా, షబ్బాతు, హోదియా, మాయాషయ్య, ఎలియా, అజరియా, ఎజబేలు, హానను, షెలాయేలును,
లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజేసిరి. 8 అటువలన వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి. 8 అటువలన వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి, వారంటే 7వ వచనములు, ఇటువలననే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి. ఏమర్థమైంది మీకు? ఏమ్మా, ఏమర్థమైంది మీకు? జనులు బాగుగా గ్రహించినట్లు దాన్ని స్పష్టంగా చదివి వినిపించారట. అప్పుడు జనులందరూ కూడా దాన్ని గ్రహించారు. వారు గ్రహించుకునే విధంగా బోధించలేరు. బోధించిన వాడికి సబ్జెక్ట్ ఉందా లేదా? సంఘాలు తప్పు కాదు, బోధించే బోధకుడి దగ్గర ఉండాలి ఈ గట్స్. వీడికే లేదా దిక్కు? వాడు ఏం బోధిస్తాడు? గుడ్డివాడికి త్రోవ చూపుతాడా? ఇన్ కేస్ చూపించండి, ఇద్దరు కలిసి చూడబడతారు 5 ఫ్లోర్. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క గ్రంథము ఎలా చదవాలి, లేక బైబిల్ ఎలా చదవాలంటే 1 పరిశీలనాత్మకతో చదవాలి, గ్రహింపుతో చదవాలి. గ్రహింపుతో మనం చదివి కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే గ్రహించుకునే విధంగా బోధించేవాడు కూడా ఉండాలి. టోటల్గా ఏమనంటే పరిశీలనతో చదవాలి, గ్రహింపుతో చదవాలి. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో అనేకమైన ఉపమానాలు చెప్పాడు, అనేకమైన సంగతులు చెప్పాడు. మనుషులకి ఈజీగా చెప్తే ఎలాగ అర్థమైందో ఆ కాన్సెప్ట్ తెచ్చుకొని బోధించాడు. కొన్ని సందర్భాలలో ఆ బోధన ఉన్నటువంటి వారు కన్ఫ్యూజ్గా పడ్డప్పుడు మళ్ళీ ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చొని ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా గ్రహించారు. గ్రహించలేదమ్మా? అందరూ గ్రహించారు. యేసుక్రీస్తు వారు ప్రతి విషయాన్ని 2+2 = 4 అని అన్ని విప్పేశాడు. ముడులన్నీ కూడా విప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు. సస్పెన్స్లు పెట్టి వెళ్ళిపోలేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పన్నెండవ వచనం. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సదుకాయులు అని వారి బోధన గురించి జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. డైరెక్ట్ గ్రహించలేదు. ముందు కొంచెం అపార్థానికి గురైపోయారు. ముందు కాన్సెప్ట్ మనం చదివితే 5వ వచనం కాదు, అద్భుతంగా ఉంటారు. అందరూ రాసుకోండి అసలు సందర్భం ఏంటనేది. శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు నచ్చారు. ఆ రొట్టెల గురించి ఆయన మాట్లాడతామంటాడు. మీరు రొట్టెలు తెలియదనే కదా ఇలా ఆయన మాట్లాడాలని చెప్పేసి అపారం చేస్తున్నాం. కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగానే విషయాన్ని గురించి గ్రహిస్తారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఎలా చదవాలంటే గ్రహింపుతో చదవాలి. దానికంటే ముందు పరిశీలనతో. ఎందుకు గ్రహింపుతో, ఎందుకు పరిశీలన చదవాలంటే దేవుని యొక్క జ్ఞానము 66 పుస్తకాలలో రా మెటీరియల్గా ఉంది. ముడి పదార్థంగా కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది, మరి కొంత ప్రకటన గ్రంథంలో ఉంది. ఒక సబ్జెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి అందాలంటే అక్కడ ఇక్కడ మొత్తం సేకరించి ఒక దగ్గర పెట్టాలి. సమస్తాన్ని ఎతకాలి, వెతుకుడి. అప్పుడు మీకు దొరికింది. దొరికిన దాని దగ్గర పెట్టేసి మొత్తం సెట్ చేసుకొని చదివితే నీకు బాగా గ్రహిస్తారు. అలా కాకుండా మనుషులు రాసిన టెక్స్ట్ బుక్ మనుషులు ఎలా చదువుతారో అర్థం కావడానికి వరకు అలాగే చదివితే బైబిల్ అర్థం కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం. కళ్యాణ దేవుడు 40 నుంచి 45 మంది భక్తుల ద్వారా రాయించాడు. 1600 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నుంచి క్రీస్తు యొక్క 100 సంవత్సరాలు రాయించాడు. ఎంతో కష్టపడ్డాడు. నువ్వు చదవగానే ఈ సోషల్ లెక్క, ఈ గణితం లెక్క నీకు అర్థమవుతుంది. అసలు మనుషులు రాసిన పుస్తకాలే నువ్వు చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలు నీకు అర్థం కాదు. అవునా కాదు? అప్పుడు నువ్వేం చేస్తావు? ట్యూషన్కి పోతావు, ట్యూటోరియల్కి పోతావు.
ట్యూషన్ ట్యూటర్లకు ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు చెప్పినా అర్థం కాదు, ఇంకా పై వాళ్ళ దగ్గర పోతారు. అంటే మనసులో రాసిన పుస్తకాలే నువ్వు చదువుతున్నప్పుడు నీకు అర్థం కానప్పుడు, కష్టపడి ఇక పై వాళ్ళ దగ్గర పోయి గ్రహించగలిగినప్పుడు, దేవుడు రాసిన పుస్తకం నువ్వు చదవగానే ఈజీగా అర్థమైందా? దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం చదివితేనే గ్రంథం అర్థమైంది. ఓకేనండి, రైట్. బైబిల్ అనగా ఏమిటి? ప్రశ్న, సమాధానం పొందాం. ఏంటది? పుస్తకము లేక పరిశుద్ధ గ్రంథము అని. బైబిల్ని మరి ఎలా చదవాలి? ఒకటి, పరిశీలనతో చదవాలి. నెక్స్ట్, గ్రహింపుతో చదవాలి. ఇలా మనం చదివితేనండి ప్రకటన గ్రంథంగా, యెహెజ్కేలు గ్రంథంగా, ఏ గ్రంథమైనా ఈజీగా మనకు అర్థమైంది. దేవుడి జ్ఞానానికి మనము వారసులం అవుతాం. ఈ కాన్సెప్ట్ చాలామందికి తెలియక పిల్లరా తప్పుగా దాన్ని అర్థం చేసుకొని రకరకాల డాక్టర్స్ క్రియేట్ చేసి వారు నాశనం అవుతూ అనేక మందిని నాశనం చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదన్న ఉద్దేశంతో ఈ సమయంలో ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్టుని మీ హృదయంలో ఇంజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, బైబిల్ అనగా ఏమిటి? దాన్ని ఎలాగా చదవాలి? దాని మహత్వపుని బట్టి మనము తెలుసు. మీ అందరికీ వందనాలు.